వెల్కమ్ టు పాయింట్ ఈక్వేటెడ్. మనం చూస్తున్నాం గత 3 రోజులుగా అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో వార్తల్లో ఉండడమే కాకుండా ప్రతి నిమిషము ఏం జరుగుతోంది అన్న విషయానికి సంబంధించి అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం న్యూస్ ఛానల్స్తో పాటు ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నము ప్రేక్షకులతో పాటు సామాన్యులందరూ కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినప్పుడు ఈ ఘటన జరిగిన నేపథ్యంలో దాదాపుగా 274 మంది చనిపోవడం అన్నది ప్రతి ఒక్కరి మనసును కలిచివేయడంతో పాటు ఆ చనిపోయిన వాళ్ళ ఒక్కొక్కరి గాథ అన్నది ఒక్కో రకంగా ఉన్న సిచ్యువేషన్ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ సందర్భంలో కొన్ని విషయాలను మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. అందులో ఏదైతే ఎలా జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుందని తెలుసుకునే దానితో పాటు ఇది జరుగుతుంది అంటూ కూడా కొద్దిమంది ముందుగానే ప్రిడిక్ట్ చేసినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఒక మహిళా జ్యోతిష్కరాలు శర్మిష్ఠా దాస్ అనే ఒక మహిళా జ్యోతిష్కరాలు దీనికి సంబంధించి ముందుగానే ట్వీట్ చేయడం అన్నది ఒక ఒకంత ఆశ్చర్యానికి మరి కొద్దిగా డిస్కషన్ పాయింట్గానే మారిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఆమె ఎక్స్ హ్యాండిల్ ఉంటుందో ఆ ఎక్స్ హ్యాండిల్లో ఆస్ట్రో శర్మిష్ఠా అనే ఒక ఎక్స్ హ్యాండిల్ ఏదైతే ఉందో దాని ద్వారా ఆమె దీనికి సంబంధించిన విషయాన్ని ముందుగానే చెప్పే ప్రయత్నం చేసింది అన్నది మనకు అర్థమవుతుంది. అందులో విమాన దుర్ఘటనలు ఆమె ఫస్ట్ అక్టోబర్ 2024లో ఈ విమాన దుర్ఘటనలకు సంబంధించి ఒక ట్వీట్ చేసింది. అందులో విమాన దుర్ఘటనలు షాకింగ్ హెడ్లైన్స్గా మారే అవకాశం ఉందంటూ తను ఆ ట్వీట్ చేసిన నేపథ్యం మనం చూసాం. అంతేకాకుండా ఆ తర్వాత కూడా డిసెంబర్ 29, 2024 మరో ట్వీట్ ఆమె చేసింది. అందులో దాని ప్రకారం కూడా విమాన రంగం 2025లో మెరుగుపడుతుంది, కానీ భద్రత అలాగే రక్షణలో లోపాలు ఉంటాయంటూ తను ఒక మాట మాట్లాడిన పరిస్థితి మనకు అనిపించింది. ఇక ఇదే సందర్భంలో జూన్ 5, 2025 అంటే ఘటన జరగడానికి కేవలం 1 వీక్ ముందు, వారం ముందు కూడా ఆమె విమాన దుర్ఘటనలు మరియు విమాన రంగంలో విధ్వంసం జరగబోతోంది అంటూ ఆమె హెచ్చరించిన పరిస్థితుల్లో ఆ తర్వాత ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్కి సంబంధించిన యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో అప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఆ ఘటన జరగడము, దాంట్లో 241 మంది చనిపోవడం అన్నది మనం చూసాం. ఇక ఇదే సందర్భంలో మరొక విషయం కూడా, ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా చెప్పాలంటే విమర్శలు ఎదుర్కొన్న ఆస్ట్రాలజర్ వేణుస్వామి కూడా దీనికి సంబంధించి తను ఈ ఇయర్ ఉగాది పంచాంగానికి సంబంధించిన సందర్భంలో ఆయన కొంతమందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు. బీఆర్కే న్యూస్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా 2025లో ఇలాంటి విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ తను మాట్లాడిన పరిస్థితి మనకు కనిపించింది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. అంటే ఎలా చూసినా సరే ఈ ఘటన జరగడానికి కారణాలు వెతికే క్రమంలో వేణుస్వామి గారు మనతో పాటు లైవ్లో ఫోన్లో ఉన్నారు. తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వేణుస్వామి గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే అహ్మదాబాద్కు సంబంధించిన విమాన ప్రమాదానికి సంబంధించిన డిస్కషన్ చేసే నేపథ్యంలో చాలా మంది ఘటన జరిగిన తర్వాత ఘటన కారణాలు కానివ్వండి దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నారు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే విమాన ప్రమాదాలకు సంబంధించి ముందుగానే హెచ్చరించారు. అందులో మీరు కూడా ఒక రావడం. సో ఏంటి అసలు, అంటే మీరు ఏ క్యాలిక్యులేషన్ ప్రకారం ఈసారి విమాన ప్రమాదాలు ఉంటాయని చెప్పారు, దానికి ఉన్న బేస్ ఏంటి? సో ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి మనకు ఏదైతే మార్చి 30 ఉగాది నాడు ప్రారంభమైందో దానికి ఆ ప్రారంభమైనటువంటి ఉగాది మనకు షష్టగ్రహ కూటమి మీనరాశిలో ప్రారంభం కావడం జరిగింది. అండ్ ఈ సంవత్సరానికి అధిపతి రవి. సో రవి అంటే స్పేస్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే నేను చెప్పడం ఏం జరిగింది అంటే విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి, అలాగే సునామీ హెచ్చరికలు ఉంటాయి, అలాగే అగ్ని ప్రమాదాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఎక్కడ జనావాసాలు, ఎక్కడైతే పేరు ఉంటుంది, ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడ సమస్యలు వస్తాయి. ఈ సంవత్సరమే కాదు 2025, 26, 27, 28 వరకు ప్రతి సంవత్సరము 100% నెగిటివిటీతో మనము ప్రపంచంలో మనము దాన్ని ఫేస్ చేయబోతా ఉన్నాము. సో విమాన ప్రమాదము జరుగుతుంది అని రెగ్యులర్ గా జరుగుతాయని చెప్పి మొదలే నేను చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని అంటే షష్టగ్రహ కూటమి, అలాగే ఈ సంవత్సరం యొక్క అధిపతి రాజు అంటాం మనము, ఆయన నవనాయకుల ఫలంలో రాజు రవి కాబట్టి ఈ సంవత్సరం ఇలాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయని ముందే చెప్పడం జరిగింది. జనరల్ గా చాలా మంది పాజిటివ్ గా చెప్తారు, బట్ నేను నెగిటివ్ గా చెప్పినప్పుడు ఏంటంటే ఇంత నెగిటివ్ గా ఉంటుంది, వేణుస్వామి అందరినీ భయపెడతాడు, చాలా నెగిటివ్ మాట్లాడతాడు అంటారు. బట్ చూడండి 3 నెలలు కూడా 70 రోజులు అయ్యింది ఇప్పటికి. సో 70 రోజుల్లో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి పహల్గాము అటాక్, 2 బెంగళూరు అటాక్, 3 బెంగళూరులో ఏదైతే తొక్కిసలాట జరిగింది, తర్వాత ఇప్పుడు విమాన ప్రమాదము. సో ఇవి కంటిన్యూగా జరుగుతానే ఉంటాయి. డే బై డే మనకు వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే సాధ్యమైనంత వరకు
కంపల్సరీ అయితే కనుక ప్రయాణం చేయండి. లేదంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ జనసాంద్రత ఉన్నటువంటి ప్రదేశాల్లో అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎంత ప్రయాణాలు అవాయిడ్ చేసుకుంటే అంత మంచిది ఈ సంవత్సరం. సో మీరు అన్నట్టుగా మరొక కీలకమైన అంశము యుద్ధాలకు సంబంధించి కూడా మీరు మాట్లాడారు గతంలో. సో అది కూడా ఈసారి యుద్ధాలు అంటే ఇప్పుడు కంటిన్యూస్ గా ఇప్పుడు మన పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉద్రిక్త వాతావరణము, వాటిలో కూడా విమాన ప్రమాదాలను మనకు కనిపిస్తున్నాయి. సో వీటన్నింటినీ మీరు ఎలా ఊహించగలిగారు ముందుగానే? అదే అంటే ఇప్పుడు యుద్ధ వాతావరణం అంటే రాజు ఎప్పుడైతే రవి అవుతాడో, అంటే మనకు ఈ సంవత్సరం అధిపతి రవి అవుతాడో, రవి కమాండ్ చేసేది దేన్ని అంటే ఫస్ట్ యుద్ధాన్ని కమాండ్ చేస్తాడు. అంటే రాజుల మధ్యన, ఈ రాజ్యాల మధ్యన, రాష్ట్రాల మధ్యన యుద్ధ వాతావరణం ఉంటుంది. మరీ ముఖ్యంగా నేను ఒక్కడనే ప్రిడిక్ట్ చేయడం జరిగింది, పాకిస్తాన్ ఇండియా అని పేర్లు కూడా చెప్పడం జరిగింది. పాకిస్తాన్ ఇండియా మధ్యన యుద్ధ వాతావరణం ఉంటుంది. అలాగే 2032 లోపు పాకిస్తాన్ అనేది ఇంచుమించుగా 60% 70% ఉండదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే బెలూచిస్తాన్ విడిపోవడం అవ్వచ్చు, అంటే ఒరిజినల్ పాకిస్తాన్ అనేది 2032 లోపు నాకు తెలిసినంత వరకు 30% ఉండే అవకాశం ఉంది. 30 to 40% ఉంటుంది, 60% ఉండదు. సో అది యుద్ధంలో మనము పిఓకే మనము ఆ స్వాధీనం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే రాబోయేటువంటి కాలంలో ఈ సంవత్సరము గురువు అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు. సెప్టెంబర్ లో గురువు అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు. గత 1000 సంవత్సరాల నుండి ఎప్పుడూ లేనటువంటి గురువు అతిచారంలోకి వెళ్ళడం. అంటే జనరల్ గా గురువు ఎప్పుడు ఒక గ్రహంలోనే ఒక రాశిలోనే ఉంటాడు తప్ప వేరే రాశిలోకి గురువు సంవత్సరం తర్వాతే వెళ్తాడు. సో గురువు మారినప్పుడల్లా మనకు ఇవి పుష్కరాలు వస్తాయి. కానీ ఫస్ట్ టైం చరిత్రలో మనకు జ్యోతిష శాస్త్రం ప్రకారం తీసుకుంటే గురువు ఈ సంవత్సరము సెప్టెంబర్ లో అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి వెళ్తా ఉన్నాడు. ఇది 8 సంవత్సరాల పాటు దీని యొక్క ఫలితాలు ఉంటాయి. 2032 వరకు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. సో యుద్ధం అనేటువంటిది, పాకిస్తాన్ ఇండియా యుద్ధం అనేటువంటిది ఆగిపోలేదు, మళ్ళీ చిన్న గ్యాప్ లాగా ఉంది. మళ్ళీ అది కూడా మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఇతర దేశాల్లో కూడా యుద్ధ వాతావరణం అంటూ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సో వీటన్నిటిని మనం కంపేర్ చేయడానికి కారణం ఏంటి అంటే షష్టగ్రహ కూటమి ఎప్పుడు వచ్చినా సో దాని యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. 2019 డిసెంబర్ లో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి తర్వాత ప్రపంచాన్ని మొత్తాన్ని కలిపి ఒకే ఒక్కటి కరోనా బాధించింది. కానీ ఈసారి అలా ఉండే పరిస్థితి లేదు. ఈసారి చాలా డిఫరెంట్ గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రకృతిలో విపరీతమైనటువంటి మార్పులు, అంటే వర్షాకాలంలో ఎండలు, ఎండాకాలంలో వర్షాలు, సో అంత రివర్స్ సిస్టమ్ జరిగేటువంటి అవకాశం ఉంది. సో దాని యొక్క తీవ్రత గ్రహాలను బేస్ చేసుకొని, షష్టగ్రహ కూటమిని బేస్ చేసుకొని మనం అనలైజ్ చేయడం జరిగింది. యుద్ధం వస్తుంది అని, లేదా రేపు రాబోయే ఇంకా ట్రైన్ యాక్సిడెంట్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంకా స్టాంపేడ్ జరిగే అవకాశం ఉంది. అంటే ఎక్కడైతే జన సాంద్రత ఎక్కువగా ఉంటుందో అక్కడ తొక్కిసాట జరిగే అవకాశం ఉంది. అది భక్తి ప్లేస్ అని లేదు, ఒక స్పోర్ట్స్ ప్లేస్ అని లేదు, ఎక్కడైనా సరే జరిగే అవకాశం ఉంటుంది. అలాగే యుద్ధ వాతావరణం ఉంటుంది. అలాగే ఇంకా ఫ్లైట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా జరిగే అవకాశాలు ఇంకా ఫ్యూచర్ లో కనిపిస్తా ఉన్నాయి. సో ఆస్ట్రాలజీ నమ్మే వాళ్ళు లేదా ఇలాంటి జాతకాలు నమ్మే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? సాధ్యమైనంత వరకు అంటే జనరల్ గా ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు మీరు ఉన్నారు, ఇవాళ మీరు మాతో మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే ఎంకరేజ్ అన్నది ఇప్పుడు చెప్పింది ఒకటి జరగనప్పుడు ఎంత విమర్శిస్తారో, చెప్పింది జరిగినప్పుడు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే మేము కూడా ఇంకొన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, చెప్పే అవకాశం ఉంటుంది. సో చాలా సంతోషం. ఇప్పుడు మీరు అడుగుతున్నారంటే చాలా గొప్ప విషయము. ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నాను, నిన్నటువంటి ఎక్కడెక్కడనో ఎవరెవరో పలా నార్త్ ఇండియా వాళ్ళు పెట్టారు, ఎక్కడెక్కడో పెట్టారు అని చెప్తున్నారు. కానీ వేణుస్వామి వీడియో రూపంలో పెడితే ఎవరికి కనిపించలే. ఇప్పుడు మీకు కనిపించింది, బట్ వేరే వాళ్ళకి కనిపించలేదు. సో దీన్ని నేను అదే చెప్తున్నా. నేను ఏమంటున్నానంటే జ్యోతిష శాస్త్ర రీత్యా చెప్పాల్సినటువంటి ఒకటైతే సాధ్యమైనంత వరకు జనావాసాలు, సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలను అవాయిడ్ చేయండి. సాధ్యమైనంత వరకు ఇంపార్టెంట్ అయితే తప్ప ప్రయాణాలు చేయకండి. అది రైలు ప్రయాణం కావచ్చు, లేదా వాహన ప్రయాణం కావచ్చు, అలాగే విమాన ప్రయాణం కావచ్చు. మరీ ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోండి, సొంత వాహనాల్లో, వెహికల్స్. సో ఇది నేను జనాలకు చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుస్వామి గారు, మీరు విశ్లేషణ అందించినందుకు. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు.